నా జూనియర్ సహోద్యోగి నా ఉద్యోగాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు, కానీ అతను ఒక విషయం మర్చిపోయాడు. నేను నా పనిని నిజంగా పూర్తి చేస్తాను. నేను ఒక మేనేజర్ని, ఈ కొత్త వ్యక్తి నా బిజినెస్ ఏరియాలో చేరాడు. అతను నాకు సహాయం చేస్తానని మెసేజ్లు పంపడం మొదలుపెట్టాడు. కానీ అది సహాయంలా లేదు, చాలా తక్కువ చేసి మాట్లాడేలా ఉంది. మీటింగ్ సెట్ చేయడంలో నాకు సహాయం కావాలా అని అతను అడిగాడు. ఏంటి, నన్ను ఆట పట్టిస్తున్నాడా? నాకు అతని కంటే 20 ఏళ్ల ఎక్కువ అనుభవం ఉంది. అతను నా పనిని తనకంటే బాగా చేయగలనని ఇతరులకు చెబుతున్నాడని నాకు త్వరగానే తెలిసింది. అతను నిజంగానే నా పొజిషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే నేను మర్యాదగా ఉండడం మానేశాను. నేను అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ ఇలా చెప్పాను. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. ఇది పనిచేయదు. నీ పని మీద దృష్టి పెట్టు. అసలైన మజా ఏంటంటే, అతను తన సొంత ప్రాజెక్ట్లలోనే విఫలమవుతున్నాడు. ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మీటింగ్లో అతని స్లైడ్స్ పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. అతను అక్కడే అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. అతను నాకు ఈమెయిల్ పంపానని, నేను అతని పని చేయడానికి అంగీకరించానని చెప్పుకున్నాడు. అతని దగ్గర ల్యాప్టాప్ లేదు మరియు ఆ ఈమెయిల్ను డిలీట్ చేశానని చెప్పుకున్నాడు. ఐటీ టీం సర్వర్లను తనిఖీ చేసింది. అలాంటి ఈమెయిల్ ఏదీ లేదు. అతను బోర్డ్ సభ్యులందరి ముందు తెల్లటి అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు అతను పెర్ఫార్మెన్స్ ప్లాన్లో ఉన్నాడు మరియు తదుపరి రోజుల్లో ఇక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ కథలోని నీతి, నీ సొంత పని కూడా సరిగ్గా చేయలేనప్పుడు ఒక మేనేజర్ ఉద్యోగాన్ని దొంగిలించడానికి ప్రయత్నించకు.